ఉదయకాలం మనందరం ఇలాగూ సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు. అలాగే ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరి ఇలాగూ మీతో కొద్ది సమయం మనందరం దేవుని మాటలు ఆలకించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుని సేవకులు ఐజక్ అన్నకు ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉంటుండగా దైవగ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకొని చాలా చిన్న వర్తమానాన్ని మనం విందాం. తదుపరి దేవుని సేవకులు ఉన్నారు, వారు మరి కొంత ఎక్కువ సమయం తీసుకొని మరి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికంటే ముందు చిన్న వర్తమానాన్ని మనం విని మేలు పొందుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, దైవగ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఉన్న వచనాలు కలిసి ఉన్నాయి. వాటన్నిటిని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 వచన భాగాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. తల వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అసమానమైన మీ నామమును బట్టి, అసమానమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమతో పున్నూరు పట్టణములో మీరు ఏర్పాటు చేసిన జీవము కలిగిన దేవుని సంఘమును బట్టి మీకు స్తోత్రవందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందడానికి మీరు కృప చూపిస్తున్నారు. స్థానిక సంఘము ప్రార్థించి నిరీక్షించినట్లుగా 3 దినాలు ఈ సువార్త సభలు కలిగి ఉండడానికి మీరిచ్చిన అనుమతికై స్తోత్రవందనాలు చెల్లిస్తున్నాం. 3వ దినం ఉదయకాలపు కూడికలోనికి మమ్మల్ని ప్రవేశింపజేశారు. కొద్ది నిమిషాలు మీ స్వరాన్ని వినాలని ఆశ కలిగి మీ సన్నిధిలో మేమున్నాం. మీరు మాతో ఉన్నారు. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, బలహీనమైన పెదవులు కలిగిన వాడు. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి పలికించి మీ నామాన్ని మీరు హెచ్చించుకోమని మాతో ఉండి మాతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనం దైవ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 వచనాలు మనం చదువుకున్నాం. దీని గురించిన ముందు విషయాలని చెప్పడానికి ఇది సమయం కాదు కానీ విషయంలోనికి మనం డైరెక్ట్గా వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు ఈ పత్రికను రాస్తూ మొదటి 7 వచనాలలో పరిచయాన్ని వ్రాశాడు. ఏం రాశాడు? మొదటి 7 వచనాల్లో పరిచయాన్ని రాశాడు. ఆయన పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో ప్రారంభంలో పరిచయాన్ని వ్రాస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మన పాఠం కూడా అదే, పౌలు పరిచయం. అలాగైతే 3 విషయాలు ఇక్కడ మనం క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకుందాం. ఒకటి, పౌలు తనను తాను ఎలాగూ పరిచయం చేసుకున్నాడు. తనను తాను ఎలాగూ పరిచయం చేసుకున్నాడు మాత్రమే కాదు,
దేవుణ్ణి ఎలాగూ పరిచయం చేశాడు, మాత్రమే కాదు సంఘాన్ని ఎలాగూ పరిచయం చేశాడు. 3 మాటలు క్లుప్తంగా మనం చదువుకున్న భాగంలో నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు మొదటి 7 వచనాలు రోమీలకు రాసిన పత్రికలో పరిచయాన్ని తెలియజేశాడు. ఈ పరిచయంలో 3 పరిచయాలను మనం గమనిస్తాం. ఒకటి ఏ పరిచయం? తనను గురించిన వ్యక్తిగత పరిచయం. రెండవది దేవుని గురించిన పరిచయం. మూడవది సంఘమును గురించిన పరిచయం. తనను తాను ఎలాగూ పరిచయం చేసుకుంటున్నాడో ఇక్కడ వ్రాశాడు. దేవుణ్ణి కూడా పరిచయం చేస్తున్నాడు. మాత్రమే కాదు సంఘాన్ని కూడా, సంఘము ఎలాంటిదో పరిచయం చేస్తున్నాడు. తను ఎలాంటి వాడో పరిచయం చేసుకుంటున్నాడు. రెండవది దేవుడు ఎలాంటి వాడో పరిచయం చేస్తున్నాడు. మూడవది సంఘము ఎలాంటిదో కూడా పరిచయం చేస్తున్నాడు. రండి ఆలోచించేద్దాం. తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? చదవండి, అక్కడే ఉన్నాయి. మీకు ఇండైరెక్ట్గా ఏం లేవు, అన్ని డైరెక్ట్గానే ఉన్నాయి అక్కడ వచనాలు. చూడండి, మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును. నెంబర్ 1, పౌలు తనను తాను ఎలాగూ పరిచయం చేసుకుంటున్నాడు? దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. వాస్తవానికి పౌలు చాలా ఆధిక్యతలు కలిగిన వాడు. చాలా ఆధిక్యతలు ఉన్నాయి. వాస్తవానికి తన గురించి తాను చెప్పుకోవాలంటే చాలా ఆధిక్యతలు ఉన్నాయి. కానీ రోమీలకు ఈ పత్రిక వ్రాస్తూ తనను తాను ఎలాగూ పరిచయం చేసుకున్నాడంటే, నేను దాసుణ్ణి, క్రీస్తు దాసుడను అన్నాడు. దాసుడు కాదు, నేను క్రీస్తు దాసుడను అన్నాడు. ఒకటి దాసునిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత చూడండి, 2 అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడను. అలాగైతే రెండవది ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను పిలువబడిన వాడను. నేను పిలువబడిన వాడను. నేను దాసుణ్ణి, పిలువబడిన వాడను. మరలా అదే వచనం చదువుదాం, చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు. అలాగైతే మూడవది ఆయన ఎవరు చెప్పండి? నేను ప్రత్యేకింపబడిన వాడను. పౌలు తనను పరిచయం చేసుకునే క్రమంలో నెంబర్ 1 ఏమని పరిచయం చేసుకున్నాడు? దాసుణ్ణి అని, క్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకున్నాడు. రెండవది నేను పిలువబడిన వాడను అని పరిచయం చేసుకున్నాడు. మూడవది నేను ప్రత్యేకించబడిన వాడను అని పరిచయం చేసుకున్నాడు. సరే, ముందుకు వెళదాం. తర్వాత రెండవది దేవుణ్ణి ఎలాగూ పరిచయం చేశాడు, దేవుణ్ణి ఎలాగూ పరిచయం చేస్తున్నాడో చూడండి. మళ్ళా కంటిన్యూగా చదవండి. వ్రాయునది నెంబర్ 1 దేవుని ఎలా పరిచయం చేస్తున్నాడు? ఆయన ఎవరు? మన తండ్రి. ఆయన ఎవరు చెప్పండి? దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడంటే ఆయన మన తండ్రి, తండ్రి అయిన దేవుడు. దేవుణ్ణి ఎలాగూ పరిచయం చేస్తున్నాడంటే ఆయన ఎవరు? ఆయన తండ్రి, మన తండ్రి. కిందకి రండి. ఆయన ఎవరు? ఆయన ప్రభువు. ఆయన దేవుడే. కానీ ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఆయన ఎవరు? మనకి తండ్రి. దగ్గరగా పరిచయం చేస్తున్నాడు. ఆయన మన తండ్రి. రెండవది ఆయన ఎవరు? ఆయన తండ్రి మాత్రమే కాదు, ఆయన ఎవరు? ఆయన ప్రభువు. తర్వాత దీంట్లో 2 మాటలే మనం జ్ఞాపకం చేయాలి. ఒకటి, తాను పరిచయం చేసుకునే క్రమములో దాసునిగా పరిచయం చేసుకున్నాడు. రెండవది పిలువబడిన వానిగా పరిచయం చేసుకున్నాడు. మూడవది ప్రత్యేకించబడిన వానిగా పరిచయం చేసుకున్నాడు. దేవుణ్ణి పరిచయం చేసే క్రమములో ఆయన ఎవరు? ఆయన తండ్రి. రెండవది ఆయన ఎవరు? ఆయన ప్రభు. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ముందుకు వెళ్ళిపోదాం. రెండవది ఆయన్ని ప్రభువుగా పరిచయం చేశాడు. మూడవది సంఘాన్ని ఎలాగూ పరిచయం చేస్తున్నాడు అంటే, కొరింథీలో ఒక సంఘమని కాదు, కానీ అక్కడ సంఘానికని వ్రాయకుండా ప్రియులకందరికీ అని రాశాడు. అంటే ఆయా ప్రాంతాలలో ఉన్న వారందరికీ, కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. రండి చూద్దాం, మళ్ళా చదవండి, మొదటి నుంచి చదవండి. యేసుక్రీస్తు దాసుడును పిలువబడిన వాడును
దేవుని ప్రియులకందరికీ. అలాగైతే సంఘాన్ని ఎలా పరిచయం చేస్తున్నాడు? సంఘాన్ని ఎలా ప్రియులు అంటే సంఘమును గురించే. సంఘము దేవునికి ప్రియమైనది. సంఘాన్ని ఎలాగో పరిచయం చేస్తున్నాడంటే, సంఘము అంటే ఏమిటో తెలుసా? అది దేవునికి ప్రియమైనది. దేవునికి ప్రియమైనది. సంఘము దేవునికి ప్రియమైనదిగా పరిచయం చేస్తున్నాడు. ఆ కిందకి రండి. పిలువబడిన సంఘము ఎలాంటి చెప్పండి? సంఘం ఎలాంటిది? పిలువబడినది. రెండవది, రెండు మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం. ఒకటి సంఘము ప్రియమైనది, రెండవది సంఘము ఏమైంది? పిలువబడినది. పిలువబడినది. ఆ పిలువబడినది అనే మాటలోనే రెండు మాటలు మనం చెప్పుకోవచ్చు. అక్కడే పిలువబడినది అనే దాంట్లోనే రెండు మాటలు ఉన్నాయి. ఎందుకు పిలువబడింది అంటే అక్కడే ఉంది. ఎందుకు పిలువబడింది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడింది. అదే వచనం చివరి భాగంలోనికి రండి. చివరి భాగం, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. పిలువబడి ఉన్నారు. సంఘాన్ని పరిచయం చేస్తూ, సంఘాన్ని ఎలా పరిచయం చేశారంటే, సంఘము దేవునికి ప్రియమైనది. సంఘము దేవునికి ప్రియమైనది మాత్రమే కాదు, సంఘము ఎలాంటిది? అది పిలువబడినది. సంఘము అంటే మనకి గ్రీకులో తెలుసు, అది ఎక్లీషియా అంటారు. గ్రీకులో ఏంటి? ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ పీపుల్. కాల్డ్ అవుట్ పీపుల్. వీరు బయటకు పిలువబడిన వారు. పిలువబడిన వారు అని సంఘము పిలువబడినది. పిలువబడింది అంటే దాంట్లో మళ్ళీ రెండు మాటలు. ఎందుకు పిలువబడింది? పరిశుద్ధులుగా ఉండుటకు సంఘము పిలువబడింది. రెండవది ఆ క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడింది. అయిపోయింది. ఇక్కడ మీకు మొత్తం పాయింట్స్తో కలిపి 7 పాయింట్లు మీకు చెప్పాను. ఓకేనా? మొదటిగా వ్యక్తిగత పరిచయం. ఈ మొదటి 7 వచనాలను పౌలు కొరింథీయులకు రాస్తూ పరిచయ వాక్కులు. అవి పరిచయ వాక్కుల్లో, ఆ పరిచయ వాక్కుల్లో పౌలు పరిచయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి ఎవరి పరిచయం? వ్యక్తిగత పరిచయం. రెండవది దేవుని పరిచయం. మూడవది సంఘ పరిచయం. వ్యక్తిగత పరిచయంలో 3 మాటలు చెప్పే. వ్యక్తిగత పరిచయంలో ఒకటేంటి? ఎలా పరిచయం చేసుకున్నాడు? యేసుక్రీస్తు దాసునిగా పరిచయం చేసుకున్నాడు. రెండవది పిలువబడిన వానిగా పరిచయం చేసుకున్నాడు. రెండవది. మూడవది నేను ఆ పని కొరకు దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచాడు. ప్రభునందు పిల్లరా, అది పౌలు వ్యక్తిగత పరిచయం. రెండవది దేవుని పరిచయంలో 2 మాటలు మనం అన్నాం. దేవుని పరిచయంలో దేవుని ఎలా పరిచయం చేశాడు? ఆయన తండ్రిగా పరిచయం చేశాడు. రెండవది ప్రభువుగా పరిచయం చేశాడు. తండ్రిగా ఆయన మనకు ఒకలాగా అర్థమవుతాడు, ప్రభువుగా మరొకలాగా. దేవుణ్ణి మనం అన్ని సందర్భాల్లో తండ్రిలాగా అర్థం చేసుకుంటే, అన్ని సందర్భాల్లో తండ్రిలాగా అర్థం చేసుకుంటే తప్పులు ఎక్కువ చేస్తాం. మా పిల్లలు అక్కడ ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నతో చెప్తామన్నారంట. అంటే వాళ్ళు అన్నారు, మా నాన్న నన్ను ఏమండగా అన్నారంట. హుబ్లీలో వాళ్ళు మీ నాన్నతో చెప్తామంటే వాళ్ళు అన్నారంట, మా నాన్న మమ్మల్ని ఏమండగా అన్నారంట. అంటే దేవుణ్ణి అన్ని సందర్భాల్లో తండ్రిలాగా చూస్తే తప్పులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. తండ్రిగా అర్థం చేసుకున్నాం మనం, ప్రభువుగా కూడా ఆయన ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. సరే, ముందుకు వెళదాం, ఆలోచించేద్దాం ఆ విషయాలు. 2 విషయాలు మనం దేవుణ్ణి తండ్రిగా ప్రభువుగా పరిచయం చేశాడు. మూడవది సంఘాన్ని ఎలాగూ పరిచయం చేశాడంటే, ఒకటి ప్రియమైనదిగా పరిచయం చేశాడు. సంఘము ఎవరికి ప్రియమైంది? దేవునికి ప్రియమైంది. ఒకవేళ నీకు ప్రియమైందిగా కాకపోవచ్చు, కానీ సంఘము ఎవరికి ప్రియమైంది? దేవునికి ప్రియమైంది. ఒకవేళ సంఘం అంటే నీకు నిర్లక్ష్యం ఉండవచ్చు, కానీ దేవునికి అది ప్రియమైంది. దేవునికి అది ప్రియమైనది. సరే, ముందుకు వెళదాం. దాంట్లోని రెండవది సంఘాన్ని ఎలా పరిచయం చేశాడు? అది పిలువబడింది. సంఘం ఎలాంటి చెప్పండి? పిలువబడింది. పిలువబడినది అనే దాంట్లో 2 మాటలు మనం విన్నాం. ఎందుకు పిలువబడింది అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడింది. రెండవది యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడింది. ఈ విషయాలు
మనం జస్ట్ ఊరక పైన మాత్రమే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని మీకు పాయింట్స్గా చెప్పేశాను. అవే విషయాలు నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వర్తమానం అయిపోయింది. ఈ విషయాన్ని మీకు చిన్నగా లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి. మొట్టమొదటికి అపోస్తలుడైన పౌలు గారు తనను తాను ఎలాగూ పరిచయం చేసుకున్నాడు అంటే క్రీస్తు ప్రభు దాసుడుగా పరిచయం చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు దాసుడుగా పరిచయం చేసుకున్నాడు. అలాగైతే వాస్తవానికి తనను తాను చెప్పుకోవాలంటే, తన గురించి తాను చెప్పుకోవాలంటే పౌలు గారికి ఉన్న ఆధిక్యతలు చాలా ఆధిక్యతలు. గమలీయేలు పాదముల యొద్ద విద్యాభ్యాసం చేయబడిన వాడు మాత్రమే కాదు, అతని గోత్రము కూడా చాలా గొప్పది. అందుకే పౌలు కొన్ని సందర్భాల్లో తన గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు గొప్పగానే చెప్పుకున్నాడు అవసరతను బట్టి. కానీ ఇక్కడ తనను ఒక క్రీస్తు దాసునిగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాగైతే ఇక్కడ పౌలు తను కోరుకున్న స్థానం, ఈ మాటలో క్రీస్తు దాసుడు అనే మాటలో పౌలు కోరుకున్న స్థానం. ఏ స్థానాన్ని కోరుకున్నాడు? ఏ స్థానాన్ని కోరుకున్నాడు? పౌలు కోరుకున్న స్థానం దాసుని స్థానం. మనం ఏ స్థానాన్ని కోరుకుంటున్నాం? మనం స్థానము మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఇక్కడే మళ్ళా దాంట్లోనే ఒక 3 మాటలు దాన్ని డివైడ్ చేసి చెప్తాను. పౌలు కోరుకున్న స్థానం దేవుడు తనకిచ్చిన స్థానం, దేవుడు తనకిచ్చిన బాధ్యత. పౌలు కోరుకున్న స్థానం ఏ స్థానం? దాసుని స్థానం. కానీ పౌలుకి ప్రభువిచ్చిన స్థానం అక్కడ అన్నాడు అపోస్తలుడుగా ఉండుట. అపోస్తుల స్థానం మామూలు స్థానం కాదు. అది అర్థమైందా? అపోస్తుల స్థానం మామూలు స్థానం కాదు. అదేదో మనం పెట్టుకుంటే వచ్చేది కాదది. అది మనుషులు ఇచ్చిన స్థానం కాదు, మనుషులు ఇచ్చిన గౌరవం కాదు. దేవుడే తనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. అందుకే మనం తన్ను తాను తగ్గించుకొనివాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కారణం ఇక్కడ పౌలు కూడా ఏ స్థానాన్ని కోరుకున్నాడంటే దాసుని స్థానాన్ని కోరుకున్నాడు. దేవుడు తనకి ఏ స్థానాన్ని ఇచ్చాడు? అపోస్తల స్థానాన్ని ఇచ్చాడు. దేవుని చేత ఒక వ్యక్తి హెచ్చింపబడాలి. తన సామర్థ్యాన్ని బట్టి, తన శక్తిని బట్టి ఏ వ్యక్తి హెచ్చింపబడడు. మనుషులు ఏ వ్యక్తిని హెచ్చింపలేడు. దేవుడే ఒక వ్యక్తిని త్రోసివేస్తే మరి ఏ వ్యక్తి అతన్ని పైకి లేపలేరు. దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపితే ఎంతమంది పడేసినా వారి వలన కాదు. స్థానాన్ని ఇచ్చేది దేవుడు. మన సామర్థ్యం, మన శక్తి కాదు. ఆ స్థానాన్ని దేవుడే ఇస్తాడు. కాబట్టి తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో క్రీస్తు పాదాల దగ్గర ఆయనకు దాసులుగా ఉండడానికి మనం ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనకు మంచి స్థానాన్ని ఇస్తాడు. మనమే మంచి స్థానం కోరుకుంటే ఎలా ఉండిద్దంటే అక్కడే దేవుడే ఉపమానాల్లో చెప్తూ, మీరు ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి ముందు కుర్చీలో కూర్చోబాకండి. ఒకవేళ మీకంటే గనులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? అక్కడ వెళ్ళి మళ్ళీ అదంత అవమానం. సో స్థానం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, ప్రభువిస్తే వచ్చేది. పౌలు క్రీస్తు దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అతనికి ఏమి చేశాడు? అతను అపోస్తలుడుగా హెచ్చించాడు. మాత్రమే కాదు, అక్కడ అన్నాడు సువార్త పని కొరకు నన్ను హెచ్చించాడు. హెచ్చించడం కాదు, దేవుడు నాకు ఒక బాధ్యతను కూడా అప్పగించాడు. సువార్త పని నిమిత్తం నన్ను ఏం చేశాడు? మీ పని వేరు, నా పని వేరు. దేవుడు ఈ పని కొరకు ప్రత్యేకపరిచాడు అన్నాడు. ఇక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దాసుడు అనే మాట మీద 2 మాటలు మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. దాసుడు అంటే ఏంటి? దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దాసుడు ఆలోచనలు ఎలా ఉంటాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, దాసునికి సొంత ఇష్టము అనేది ఉండదు. దాసునికి ఏముండదు? దాసుడుగా ఉండడానికి ఇష్టపడేవాడు తన సొంత ఇష్టాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. దాసుడు అనేవాడు, దాసునికి సొంత ఇష్టం ఉండదు.
దేవుడు ఏది చెబితే అది చేయాలి. దాసునిగా ఒక పనిని మనం నిర్వర్తిస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉండండి, దాసులుగా మనం ఒక పనిని నిర్వర్తిస్తున్నప్పుడు అది మన ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. నెంబర్ 1, దాసుని పని ఎవరి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. తన సొంత ఇష్టాన్ని బట్టి దాసుని పని, అయ్యా నాకు ఇది ఇష్టం నేను చేస్తానంటే కుదరదు, అయ్యా ఇది నాకు ఇష్టం లేదు నేను చెయ్యనంటానికి వీలు లేదు. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రండి, హోషియా గ్రంథానికి రండి. హోషియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర చదవండి. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చారు. నేను ముందే ఒక మాట చెప్పా, దాసుడికి ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. వివాహం అంటే చాలామందికి చాలా ఇష్టాలు ఉంటాయి, అవునా కదా? చాలామంది యవనస్తుల ముఖాల్లో చాలా నవ్వు కనపడుతుంది. వివాహం అంటే చాలా రకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి. అది యవనస్తులైనా పురుషులైనా స్త్రీలైనా వివాహమును గురించి చాలా ఆలోచనలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ హోషియా కూడా దేవుడు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు, బై హోషియా నువ్వు వెళ్ళి, ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ చూడు ఒక మాట, 2వ వచనం, పోయి వ్యభిచారము చేస్తూ ఉంది. అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది అనటానికి లేదు. ఇప్పుడు కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, అప్పుడు ఏదో అయిపోయిందిలే, ఇప్పుడు నుంచి నా మంచిగా ఉండదని, అవునా? కానీ ఏమే స్టిల్ వ్యభిచారం చేస్తూ ఉంది. చేస్తూ ఉన్న స్త్రీని ఏం చేయమన్నాడు? వివాహం. నిజంగా చెప్పండి, ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు ఈ రోజుల్లో? ఎంతమంది ఒప్పుకుంటారు? ముందే వివాహానికి ముందే చాలా ఎంక్వైరీస్, అవును కదా? చాలా ఎంక్వైరీస్, వాళ్ళైనా వీళ్ళైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అబ్బాయి ఎట్టంటాడు, మంచోడా కాదా, ఏంటి, ఎక్కడ చదువుకున్నాడు, అబ్బా అసలు ఎన్ని ఇది చేస్తారు. అమ్మాయి ఎక్కడ చదువుకుంది, ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, ఏంటి, అసలు ఎన్ని ఎంక్వైరీలు. కొద్దిగా వాస్తవం కాదు, అనుమానం దొరికినా ఏమంటారు? వద్దులే అన్న, ఎందుకైనా మంచిదిలే, వద్దులే అన్న అంటే కొంచెం తెలిస్తేనే మనం ఏం చేయలేము చెప్పండి, ఆ విషయంలో ముందుకెళ్ళడానికి ఇష్టపడం. ఇప్పుడు హోషియా ఎవరంటే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరో ఇప్పుడు మీరు చెప్పండి. హోషియా మన పాఠం చెప్పండి, ఎవరు హోషియా? దేవుని ప్రవక్తే, దేవుని దాసుడు. దేనికి ఇష్టపడుతున్నాడు? అక్కడ కిందకి రండి, ఏమన్నాడు? 3వ వచనం, అయిపోయింది చెప్పాడు, కాబట్టికి వచ్చేసాడు. కాబట్టి అతడు పోయి గోమెరును పెండ్లి. అర్థమైందా? దాసుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయనకి సొంత ఇష్టమేమీ ఉండదు, సొంత ఇష్టమేమి ఉండదు. రండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమ పత్రిక 14:18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు. అలాగైతే మనందరం ఎవరికి దాసులంగా ఉండాలి? క్రీస్తునకు దాసులంగా ఉండాలి, క్రీస్తునకు దాసులంగా ఉండాలి. అలాగైతే క్రీస్తు దాసులంగా మన ఇష్టాలు ఎలా ఉండాలి? మన ఇష్టాలు ఎలా ఉండాలి? మనకంటూ ఒక ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నా ఇష్టం.
దాసుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని ఇష్టమే నా ఇష్టం, దేవునికి ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా. చూసిన వాళ్ళు, అరే ఏందిరా నువ్వు అమ్మాయి, నీ తెలీదా అమ్మాయి గురించి నీ తెలీదా ఏంది ఆమె? నేను క్రీస్తు దాసు, నేను దేవుని దాసుని, ఆయనకి ఇష్టమైతే అది నాకు కూడా. అసలు ఆ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయితో ఎలా కాపురం చేస్తావు? దేవుడికి ఇష్టమైంది కాబట్టి నాకు అది ఇష్టం. దేవుడు చెప్పాడయ్యా, దేవుడికి ఇష్టమైంది నాకు అది ఇష్టమైంది. అర్థమైందా? మనకేదో మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటూ దేవుడి ఇష్టమని మనం చాలా సందర్భాలు డబ్బాలు కొట్టుకుంటాం. ఏంది? మన ఇష్టాన్ని మనం నెరవేర్చి ఇది దేవుని ఇష్టం ఏంది అది? మన ఇష్టం మనం నెరవేర్చడం కాదు. దాసుడు అంటే దేవుని ఇష్టాన్ని ఏం చేసేవాడు చెప్పండి? టైం అవుతుంది, ముందుకెళ్దాం. దేవుని ఇష్టాన్ని, తనకంటూ ఒక ఇష్టం ఉండదు. తర్వాత దాసునికి ఇంకేముండదు మనం చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి చదవండి. 13 దగ్గర నుంచి. దండు దిగి ఉండరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బేత్లెహేములో ఉండేది. దావీదు బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చారు. చూడండి, ఇక్కడ వీళ్ళు దావీదు కింద ఉన్నవారు, అధిపతులే కానీ దావీదు కింద ఉన్నవారు. ఇప్పుడు దావీదు దుర్గములో ఉన్నాడు. దావీదు దగ్గరికి ముగ్గురు వచ్చారు. దావీదు అన్నాడు, అయ్యా నాకు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు తాగాలని నాకు ఆశగా ఉందన్నాడు. వాస్తవానికి అక్కడ ఎవరున్నారు? బెత్లెహేము గవిని దగ్గర ఫిలిస్తీయులు ఉన్నారు. ఫిలిస్తీయుల దండు ఉంది. ఫిలిస్తీయుల దండు అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దావీదు ఏమడిగాడు? అయ్యా ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు నాకు కావాలి, తాగాలనిపిస్తుంది అంటే వీళ్ళు ఏమనాలి? అయ్యగారు అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అక్కడ ఎవరున్నారు? ఫిలిస్తీయుల దండుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. అక్కడికి కాదులే, ఇక్కడ నీళ్లు తాగు, అంతకంటే మంచి నీళ్ళు తెస్తాం నీకు, అక్కడ ఎద్దులే, ఇక్కడ తాగు అని అనాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెప్పారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఎదురొచ్చిన వాళ్ళనందరినీ చంపి ఓడించి ఆ నీళ్లు తీసుకొని వచ్చి దావీదుకి ఇస్తే దావీదు ఏమంటున్నాడో చూడండి. ఏమన్నాడు? 17వ వచనం. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇది త్రాగను, ప్రాణమునకు తెగించి, మాట గుర్తుపెట్టుకోండి, ప్రాణమునకు తెగించి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అంటే, అయ్యా అనుకున్నాడు, ఇది నీళ్లు కాదు, వారి ప్రాణం. ఎందుకు నేను కింద పారబోసాడు? రక్తాన్ని ఏం చేయాలి? ఇశ్రాయేలు వధించినప్పుడు రక్తాన్ని ఏం చేయాలి? నేల మీద పోసేయాలి, అదే కదా. ఇప్పుడు దావీదు నీళ్ళు ఎందుకు పారబోసాడు? దావీదు అనుకున్నాడు, అబ్బాయి ఇది బెత్లెహేము నుంచి వచ్చిన నీళ్లు కాదు, ఇది ఈ ముగ్గురు బలాఢ్యుల ప్రాణం, రక్తం.
అని ఏం చేశాడు? నేల మీద వేశాడు. అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పాను. దాసుడికి ఒకటి దేంతో పని లేదు? ఇష్టంతో పని లేదు. రెండవది దాసునికి కష్టంతో పని. ఇది కష్టము అనడానికి వీలు లేదు. ఇది కష్టమయ్యా నేను చేయలేను, ఇది కష్టమయ్యా నేను వెళ్ళలేను, నువ్వు చెప్పింది కొంచెం కష్టంగా ఉంది అనడానికి వీలు లేదు. దాసునికి ఇష్టంతో పని లేదు. రెండోది కష్టంతో పని లేదు. అది నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఎందుకని? నువ్వు దాసుడువు, దేవుడు చెప్పాడు కాబట్టి. రెండవది దాసునికి ఏమి లేదు? కష్టంతో సంబంధం లేదు. అయ్యా ఇది నాకు కష్టం, ఇంకా కొంచెం సులువైన పని చెప్పు అనడానికి వీలు లేదు. దేవుడు ఏది చెప్తే అది చేయాల్సిందే. మన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? కొద్ది కష్టంగానే ఉంటుంది. అయ్యా మన దగ్గరికి రావడం కొద్ది కష్టమయ్యా అంటారు కొత్త వాళ్ళందరూ. కొత్త వాళ్ళు మన దగ్గరికి రాలేరయ్యా, ఇవన్నీ వాళ్ళకి కష్టంగా ఉంటాయి. పండగ చేయొద్దంటారు, అది చేయొద్దంటారు, దినాలకి వెళ్ళొద్దంటారు, అవి లేదు. లోకంలో అన్నీ ఉంటే మీరు లేవంటే ఎట్టగయ్యా? అలాగైతే మనందరం ఎవరి దాసులని చెప్పండి? దేవుని దాసులం. దేవుని దాసులంగా ఉన్న మనకి మన ఇష్టంతో సంబంధం లేదు. నాకు ఇది ఇష్టం నేను చేస్తా అని అనటానికి వీలు లేదు. రెండవది కష్టంతో కూడా సంబంధం లేదు. అది ఎంత కష్టమైనా చేయాల్సిందే, ఎంత కష్టమైనా. అసలు చూడండి, ఆ ముగ్గురు బలాఢ్యులు వారు చాలా తెగించి వెళ్ళిపోయారు. అందుకే దావీదు అసలుకి అది ఆ నీళ్లు తాగానే అసలుకి ఇది నిజంగా ఎంత వీళ్ళ ప్రాణానికి తెగించి వెళ్ళారు, ఇది వారి ప్రాణం, వారి రక్తం అని తాగకుండా నేల మీద, ఇది ఒకవేళ నేను తాగితే రక్తం తాగినోడిని అవుతాడు అనుకున్నాడేమో దావీదు. ఇది ఒకవేళ నేను తాగితే రక్తం తాగిన వాడిని అవుతాడేమోనని దాన్ని ఏం చేశాడు? ప్రభునందు పిల్లారా, మనం కూడా రోమిలికి రాసిన పత్రికలో చదివాం. మనం కూడా ఎలా ఉండాలి? క్రీస్తుకు దాసులంగా ఉండాలి. క్రీస్తుకు దాసులంగా మనం మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, ఒక దాసుడు తన ఇష్టం ప్రకారం ఏమి చేయడానికి వీలు లేదు. నాకు ఇష్టమై భక్తి జీవితంలో నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనడానికి వీలు లేదు. దేవుని ఇష్టమే మన జీవితంలో నెరవేరాలి. దీనికి మంచి మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనికి మంచి మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక, నీ చిత్తమే అన్ని పరిస్థితులు తనకున్న ముందు ఎంత క్లిష్టమైన పరిస్థితులు తనకున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అన్నాడు. కానీ తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అన్నాడు. అబ్బా, ఎంత ప్రేమ కలిగి దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఎంత సంతోషాన్ని ఆయన అనుభవించాడు. ప్రభునందు పిల్లలు, మన జీవితంలో కూడా దేవుని చిత్తం మన జీవితంలో ఏం కావాలి? నెరవేరాలి. ఒక దాసులుగా మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడం దేవుని ఉద్దేశం కాదు. అందుకే చాలా పరిస్థితుల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు సంఘం కొరకు ప్రార్థన చేసే క్రమంలో ఈ మాటలు రాస్తాడు. చూద్దాం రండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. దేవుని చిత్తం, దేవుని ఇష్టం పూర్ణంగా ప్రతి వ్యక్తి ఏం చేయాలి? గ్రహించాలి. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. సంఘము ఎలా ఉండాలి అంటే, దేవుని చిత్తం, క్రీస్తు దాసుడు ఏ విధంగా దేవుని చిత్తాన్ని, యజమానుని చిత్తాన్ని నెరవేరుస్తాడో, మన యజమాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన దాసులు మనం, ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. ప్రభునందు పిల్లారా, దేవుని బిడ్డలమే ఎన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. తెలుసు ఇది దేవుని చిత్తం కాదని తెలిసినా కూడా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి
మన ఇష్టాన్ని చాలా సందర్భాల్లో మనం నెరవేర్చుకుంటున్నాం. అవి ఏ కూడిక, అవి వివాహాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. దేవుని చిత్తం ఇలా ఉంటుంది అని తెలిసినా కూడా మన చిత్తాన్ని మనం నెరవేర్చే క్రమంలో దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాం? పక్కకి నెట్టేస్తున్నాం. క్రీస్తు దాసులుగా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. ముందుగా దేవుని చిత్తం అంటే అది మన ఇష్టానికి సంబంధించింది కాదు, దేవుని ఇష్టం. రెండవది, అది మన కష్టంతో సంబంధించింది. అది కష్టం అయినా ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కాబట్టి. మీకు తెలుసు, అబ్రహామునికి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. కష్టమా కదా? కష్టమా కదా? వెళ్ళిపోయాడు. సరే, అంతటితో దేవుడు ఏమన్నా ఊరుకున్నాడు? అబ్బాయి, నీ కొడుకుని తీసుకెళ్ళి బలివు అబ్బాయి అన్నాడు. అబ్బో, ఇది ఇంకెంత కష్టం! ఎంత కష్టం! అది కష్టమే. కష్టమైన దేవుని చిత్తం ఏమైంది? నెరవేర్చాడు. అది దేవుని బిడ్డలంగా, క్రీస్తు దాసులంగా మనం అనుకుంటే కుదరదు. క్రీస్తు దాసులంగా మన జీవితంలో ఆయన చిత్తం ఏం కావాలి? నెరవేరాలి. క్రీస్తు దాసులంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఇక మిగతా అన్ని ఇదొక్కటే నేను చెప్పాలనుకున్నా. ఏం మిగతా అన్ని జస్ట్ మీకు లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతాను, టైం అయిపోయింది. ఒకటి, తను తాను ఎలాగో పరిచయం చేసుకున్నా అంటే క్రీస్తు దాసునిగా పరిచయం చేసుకున్నాడు. రెండవది, ఎలా పరిచయం చేసుకున్నాడు? పిలువబడిన వాడిని. అబ్బాయి, నాకు నేను రాలేదయ్యా, నాకు నేను వచ్చిన వాడిని కాదు, దేవుడు నన్ను ఏం చేశాడు? పిలిచాడు. ఈ స్థానం మీరు అనుకున్నట్టుగా నాకు నేను పెట్టుకున్న బోర్డు కాదు. ఇది ఏందది? ఈ రోజులు ఎవరికి వాళ్ళు బోర్డులు పెట్టుకోవటం ఎక్కువైపోయింది. దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. చెప్పగలమా మనం? అది మన జీవితంలో అది చెప్పగలమా మనం? దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు. దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చే దేవుడు నేను దాసుడుగా ఉండాలని కోరుకుంటే దేవుడు ఏం చేశాడు? అపోస్తలునిగా నియమించాడు. పిలువబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు నేను, దేవుడే నన్ను అపోస్తలుగా ఉండడానికి దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు అనే ఒక దృఢమైన విశ్వాసం తన హృదయంలో ఉంది. కిందకి రండి. మూడవది అన్నాడు, ఏమన్నాడు? ఆయన పని కొరకు నన్ను ఏం చేశాడు? ఆయన పిలిచిన దేవుడు నాకేమిచ్చాడు? నా పని నాకు ఉంది. నా పని ఉంది, ఆ పని నేను చేస్తాను. నా పని నేను చేయాలి. సంఘం ఏర్పడిన క్రొత్త దినాల్లో చూద్దారండి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి కానీ మనకి ఇప్పుడు టైం లేదు. 4వ వచనం చూడండి. అయితే 3-4 చదవండి మరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పని కొరకు నియమింతుము. అయితే మేము మా పని వేరు, ఈ పని మాది. తన పనిని, మా పని ఏంటి? మేము వాక్యమందు ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. మీరేమో ఈ గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ పని కొరకు కొంతమందిని మనం ఏం చేద్దాము? నియమిద్దాం. ఎందుకంటే మా పని ఈ పని ద్వారా నిర్లక్ష్యపరచబడనే పడకూడదు. కొన్ని సందర్భాల్లో మన పని మనం వదిలిపెడతాం, వేరే పని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు ఎలాంటి వాడంటే, ఇక్కడ పేతురు వీళ్ళు అంటున్నారు కానీ పౌలు ఏమంటున్నాడంటే, మాకు దేవుడు ఒక పని అప్పగించాడు. మా పని ఉంది, సువార్త ప్రకటించడం కొరకు ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. మరి దేవుడు ప్రతి సంఘములో ప్రతి వ్యక్తికి దేవుడు కొన్ని వరాలను ఇస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఒక పనిని అప్పగిస్తాడు. నాకు ఏ పని లేదు అనడానికి వీలు లేదు. మరి మన పనిని మనం ఏం చేయాలి? ప్రత్యేకించబడినట్లుగా, అది ఏ పనైనా కావచ్చు. సువార్థికుడు సువార్థి కొరకు ప్రత్యేకించబడినవాడు, పరిచారకుడు పని చేయడం కొరకు. మనకు ఇవ్వబడిన పని ఎలా మనం చేయాలంటే, నేను దాని కొరకు ఏమయ్యాను? అంటే స్పెషల్ ఎఫర్ట్స్ అని ఆ విషయంలో మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా శ్రద్ధ మనం కనపరచాలి. దేవుడు నాకు ఈ పని
అప్పగించాడు. ఈ పని నేను చక్కగా చేస్తానని అపోస్తలుడైన పౌలు గారు ఆ తనకు అప్పగించబడిన పని విషయంలో ఒక ఆలోచన కలిగి ముందుకు దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, ఈ పని నేను చక్కగా చేయాలి, ఈ పని నేను నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు, ఈ పని నేను నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. తన పని ఎరిగిన వాడుగా ఆ పని కొరకు ప్రత్యేకించబడ్డాడు అనే మాట ఏం చూపిస్తుందంటే, నా పని ఏంటో నాకు తెలుసు, నా పని ఏంటో నాకు తెలుసు. అర్థమవుతుందా? మీ పని ఏంటి సంఘంలో? మన పని అంటే ఏముందయ్యా వస్తున్నాం వెళ్తున్నాం కాదు. దేవుడు మనకు కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. మన పనిని మనం శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి. అది ఎవరి బాధ్యత అంటే ఒక దాసుని యొక్క బాధ్యత. 3 మాటలు విన్నాం, తర్వాత లైట్గా చెప్పేసి ముందుకు వెళ్తారు. రెండవది, దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు? దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడంటే ఆయన ఎవరు? ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. దేవుణ్ణి దూరంగా చూపించాలనుకోలా, దేవుణ్ణి దూరంగా వారికి పరిచయం చేయాలనుకోలా. అయ్యా దేవుడు అంటే ఎవరో కదయ్యా. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన మన తండ్రి. ఓ రోమీలారా, రోమీలో ఉన్న విశ్వాసులారా, దేవుడు ఎవరో కాదు, ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. తండ్రి అని మనకు అర్థమైతే మనకెంత సంతోషం ఉంటుందో ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తా. ఆయన తండ్రి అని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆయన దేవుడే, ఆయన నా తండ్రి అని నీకు అర్థమైనప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో రండి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తండ్రి తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా. అబ్బా, ఎవరైనా మీరు చెడ్డోళ్ళైన మీరే మీ పిల్లలకి ఏమిస్తున్నారు? చెడ్డోళ్ళైన మీరే మీ పిల్లలకి మంచి ఇస్తుంటే నేనేమన్నా చెడ్డోన్నా? ప్రభు అంటున్నాడు, నన్ను తండ్రి అని పిలుస్తున్నారు, నేను తండ్రినమ్మా, తండ్రినయ్యా. మీ పిల్లల్ని ఒకసారి పోల్చుకోండి. మీ పిల్లలు రొట్టెని అడిగితే ఏం తీసుకొస్తారు? మంచి రొట్టెని తెస్తారు. చేపను అడిగితే మంచి చేప ఏదో తీసుకొస్తారు. చెడ్డోళ్ళైన మీరే మీ పిల్లలకి మంచి ఇస్తుంటే నేను అట్టంటోడిని? నేను మంచోడిని, మీకంటే మంచోడిని నేను, మరి నేను మీకు మంచి ఇవ్వనా? అర్థమైందా? తండ్రి అనే మాట మనకు అర్థమైతే అది మన హృదయానికి అంత సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎవరు? ఆయన మన తండ్రి. దేవుణ్ణి ఎలా పరిచయం చేశారంటే ఆయన మన తండ్రి, ఆయన పరలోకమందున్న. అందుకే శిష్యులు, అయ్యా మేము ప్రార్థన ఎట్లా చేయాలయ్యా, మాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయడం మాకు నేర్పించాయి అంటే ఫస్ట్ మాట ఏమన్నాడు? ఏమని నేర్పించాడు? ఏమని పిలవమన్నాడు? సంబోధన. పరలోకమందున్న మా తండ్రి. అబ్బా, ఆయన మన తండ్రి అని మనకు అర్థమైతే అది మనకెంతో సంతోషాన్ని, మనకెంతో ఆదరణ, మనకెంతో ధైర్యం. మా నాన్న ఉన్నాడు అనేది ఒక పిల్లవాడికి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో మనకి ఆయన నా తండ్రి అనే మాట నీకు అర్థమైతే నీకు కూడా ఆ మాట ఏమేం చేసిద్ది? ధైర్యం. ఎవరు లేకపోయినా నా తండ్రి. ఆయన తండ్రి లేని వారికి ఎవరైనా తండ్రి. భౌతికంగా నీకు తండ్రి లేకపోవచ్చు, ఆయన ఎవరు? ఆయన పరలోకపు తండ్రి. మనకు అర్థం కావాలి. రెండవది, తండ్రి మాత్రమే కాదు, ఆయన ఎవరు? ఆయన ప్రభువు. ఆయన ప్రభు. తండ్రిగానే అర్థం చేసుకుంటే కొన్ని సందాక చెప్పే కదా, తండ్రిగానే అర్థం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో నష్టం. ఆయన మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎవరు? ఆయన ప్రభువు. ఆయన ప్రభువు, ఆయన యజమాని. నా మీద ఆయన ఎవరు? యజమాని, నా యజమాని. ఆయన ప్రభువు, ఆయన ఆధిపత్యము కింద నేనున్నాను అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన అధికారము కింద నేనున్నాను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో సంఘాన్ని పరిచయం చేస్తూ, సంఘము ఆయన శరీరము. క్రీస్తు ఎవరు? శిరస్సై ఉన్నాడు. 1వ అధ్యాయంలో సంఘము ఆయన శరీరము, క్రీస్తు శిరస్సై ఉన్నాడు. దాని అర్థం
ఈ శరీరము ఆ శిరస్సు చెప్పే వాటిని ఏంటంటే ఏం చేయాలి? శరీరం చేయాలి. దేవుని ఆధిపత్యము కింద మనం ఉన్నామనేది ఎప్పుడు మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. తండ్రి అగా అర్థం చేసుకొని ధైర్యంగా ఉందాం. ఆయన అధికారము కింద నేనున్నాను అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే మలాకీ గ్రంథంలో అంటాడు. రండి ఒక మాట మీకు చదివి ముందుకు వెళ్తాను. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చదవండి. 6. కుమారుడు తండ్రిని ఘనపరచును. చాలు. ఒకటి, కుమారుడుగా తండ్రిగా మనకు అర్థమైతే ధైర్యం ఉంది. అదే సమయంలో మన బాధ్యత కూడా ఉంది. అక్కడ అన్నాడు కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. అలాగైతే మనము మన తండ్రిని ఏం చేయాలి? ఘనపరచాలి. కిందకి రండి. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు. యజమానుడంటే ప్రభువు. దేవుని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను? ఒకటి తండ్రిగా, రెండవది ప్రభువుగా. తండ్రిగా అర్థం చేసుకున్నప్పుడు ధైర్యం, నా తండ్రి నాకున్నాడని. ప్రభువుగా అర్థం చేసుకుని ఆయన అధికారం కింద నేను ఉండాలని అనుకుంటాము. అదే సమయంలో మన బాధ్యతలు కూడా ఉన్నాయి. కుమారుడుగా మన బాధ్యత తండ్రిని ఘనపరచటం. దాసులంగా మన బాధ్యత ఆయనకు భయపడడం. అన్నాడు నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవుని మందిరములో పరిచర్య జరుగుతుందా? జరుగుతుంది. యాజక ధర్మం జరుగుతుందా? జరుగుతుంది. అందుకే అన్నాడు కదా, నా భోజనపు బల్ల మీద అపవిత్రమైనవి మీరేం చేస్తున్నారు అంటే, మందిరములో బలి జరుగుతుంది, మందిరములో జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి, కానీ ఏమి లేదు అక్కడ? భయము లేదు. నేటి దినాలలో సంఘంలో కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఏమి లేకుండా జరుగుతున్నాయి? భయము లేకుండా జరుగుతున్నాయి. ఆయన యజమాని. ఆ యజమాని కింద ఉన్న మనం దాసులంగా ఆయనకు మనం ఏం చేయాలి? భయముతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అన్నాడు, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను మీరేం చేయండి? కొనసాగించండి. అవసరం. దేవుని బిడ్డలంగా మనం దాసులంగా, మనం ఆయన యజమాని, ఆయన ప్రభువు అని మనకు అర్థమైతే మనం ఏం చేయాలి? ఆయన భయపడుతూ ఉండాలి. అయిపోయింది. 2 మాటలు ఇప్పుడు చెప్పాను. మూడవది జస్ట్ అవుట్లైన్ చెప్పి ముగిచ్చేస్తా, సమయం అయిపోయింది. మూడవది, సంఘాన్ని ఎలా పరిచయం చేశాడు? అక్కడే అన్నాడు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకు సంఘము అనేది అది ప్రియమైనది. ఎవరికి ప్రియమైంది? దేవునికి ప్రియమైంది. కొన్ని సందర్భాల్లో సంఘం అంటే మనకు చాలా నిర్లక్ష్యం. సంఘం అంటే మనకు పట్టదు. సంఘం దేవునికి ప్రియమైంది. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం అన్నాడు, ఆయన పురుషుడు స్త్రీని ఏం చేయాలి? అటువలే క్రీస్తు కూడా ఏం చేశాడు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘము దేవుని చేత ప్రేమించబడింది. అర్థమైందా? ఒకవేళ నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు ప్రేమించకపోవచ్చు సంఘాన్ని. సంఘము ఎవరి చేత ప్రేమించబడింది? సంఘము దేవునికి ప్రియమైనది. అందుకే పరమగీత గ్రంథంలో ఆ స్త్రీని గురించి ఎంత చక్కగా వర్ణిస్తాడు. ఆమె ప్రియమైనది. సంఘం కూడా ఎవరికి ప్రియమైంది? దేవుడు ప్రేమిస్తే నువ్వు సంఘాన్ని ద్వేషిస్తావా? అర్థమవుతుందా? దేవుడు సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు ద్వేషిస్తావా? సంఘము దేవునికి ప్రియమైంది. ఆ సంఘము కొరకే దేవుడు ఏం చేశాడు? ఎంతగా ప్రేమించాడు అక్కడే అన్నాడు. తను తాను చదవండి, ఒక్క మాట చదివితే మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది. అబ్బబ్బబ్బా, సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? అందుకే అంతగా ప్రేమించి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనది, మహిమ కలిగిన సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యం చేత ఏం చేశాడు? దాన్ని ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు. దేని కొరకు?
దేని కొరకు? ఆ సంఘం కొరకే. ఆ సంఘం కొరకే ఏం చేశాడు? తన్ను తాను తన ప్రాణమే పెట్టాడు. అంటే ప్రాణం పెట్టే అంతగా సంఘాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడు అర్థమైందా? మనకి సంఘం అంటే నిర్లక్ష్యం, సంఘం అంటే చులకన. ఇది దేవుడు ప్రేమించిన సంఘం, దేవుడు ప్రాణం పెట్టి కొన్న సంఘం. దేవునికి ఇష్టం ఇదంటే, దేవునికి ఇది ఇష్టం. సంఘాన్ని గౌరవిద్దాం. సంఘాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. దేవుడు ఎంత స్థానం ఇచ్చాడో సంఘానికి మనం అంత స్థానం ఇవ్వాలి. సరే, ముందుకు వెళదాం. ఒకటి, సంఘము దేవుని చేత ప్రేమించబడింది. రెండవది, సంఘము అది ప్రత్యేకించబడింది. సంఘం అంటే ఏం చెప్పండి? ప్రత్యేకించి, ముందే చెప్పాను. సంఘం ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్. సంఘము ప్రత్యేకించబడింది. ఇక్కడ మన బాధ్యత చక్కగా కనపడుతుంది. ఎందుకొరకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడంటే పరిశుద్ధులుగా ఉండటం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. అలాగైతే సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే పేతురు రాసిన పత్రికలు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధ. సంఘము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి మనం రావాలి. మాత్రమే కాదు, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే అక్కడ అన్నాడు, క్రీస్తు వారుగా ఉండుటకు ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచిన దేవుని ఉద్దేశం మనం ఏం చేయాలి? మన జీవితంలో వస్తున్నాను వెళ్తున్నాను అంటే కుదరదు. బాప్తీసం తీసుకున్నానంటే కుదరదు. రొట్టె రసం తీసుకుంటున్నానంటే కుదరదు. సంఘం విషయంలో దేవుని ఉద్దేశం ఒకటి, అక్కడ చెప్పాడు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుందాం. డబ్బు పోగొట్టుకోండి, పరిశుద్ధత మాత్రం పోగొట్టుకోవద్దు. మీకున్నవి ఏవైనా పోగొట్టుకోండి, పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభు సంఘాన్ని పరిశుద్ధపరచడానికి సమస్తాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. క్రీస్తు ప్రభు సంఘాన్ని పవిత్రపరిచే క్రమంలో సమస్తాన్ని కోల్పోయాడు, సంఘాన్ని పవిత్రపరిచాడు. అందుకే నువ్వు ఓరకనే పరిశుద్ధపరచబడలేదు. నువ్వు ఓరకనే ఒక మాటలో అంటే పరిశుద్ధపరచబడ్డావు, కానీ దాని వెనక క్రీస్తు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో అర్థం చేసుకో. అంత ప్రయాసపడి నిన్ను పరిశుద్ధపరిస్తే వెళ్ళి బురదలో పడతావా? ఆలోచన చేయండి. ఆయన సమస్తాన్ని నీ కొరకు దారపోసి నిన్ను పరిశుద్ధపరిస్తే బురదలో పడదామా? బురదలో పడ్డానికి కాదు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచింది పరిశుద్ధంగా జీవించటం. సంఘం పిలువబడింది ఎందుకు అంటే అది పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడింది. రెండవది, ఎవరు వారుగా? కొరింథీలో ఉన్నారు కొంతమంది. ఎవరు వారు? కొంతమంది పౌలు వారు ఉన్నారు, అపోల్లో వారు ఉన్నారు, అయితే కేఫా వారు ఉన్నారు. మరి మీరు ఎవరి వారు? ఉన్నారులే, కొరింథీలో ఉన్నారు, పౌలు వారు ఉన్నారు, అపోల్లో వారు ఉన్నారు, కేఫా వారు ఉన్నారు. మరి మీరెవరి వారు? ఆలోచించేద్దాం. మనము క్రీస్తు వారు. మర్చిపోవద్దు. నీవు క్రీస్తు వాడవు, క్రీస్తు దానవు. పేతురు యోహాను చూచినప్పుడు వాళ్ళు అన్నారు, వీరు క్రీస్తుతో కూడా, వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. బయట నీ సాక్ష్యం ఏంటి? బయట నిన్ను గురించి ఏమంటున్నారు? బయట నువ్వు ఉన్నప్పుడు ఇదిగో ఈ ఫలానా వ్యక్తి క్రీస్తువాడు అని చెప్పగలుగుతున్నారు నీ గురించి? ఫలానా ఆమె ఇదిగో మందిరానికి వెళ్తుంది దేవుని బిడ్డని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? అవసరం. మనం ఎవరి వారంగా ఉండాలి? క్రీస్తు వారంగా ఉందాం. 3 మాటలు చెప్పుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక మొదటి 7 వచనాలు ఏం చెప్పండి? పరిచయంలో 3 పరిచయాలు మనం విన్నాం. పరిచయంలో 3 పరిచయాలు. ఒకటి, దేని గురించి? వ్యక్తిగత పరిచయం. రెండవది దేవుని పరిచయం. మూడవది సంఘ పరిచయం. సో మనం
ఒకసారి పరిచయం చేసుకుందాం. మనల్ని మనం ఒకసారి ఎలా ఉన్నాం, మన పరిచయాలు ఎలా ఉన్నాయి, ఇంకా లోపం కలిగి ఉంటే సరి చేసుకుందాం. క్రీస్తు వారి వలె ఉండడానికి ప్రయత్నించేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. జీవాధిపతి, జీవం కలిగిన దేవుని స్తోత్రాలు. వినబడిన మాటలు మా కొరకు దీవించమని, మా కొరకు కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క మూల్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.